కిలో చికెను, కిలో బియ్యం వేసి చికెన్ బిర్యానీ చేయబోతున్నాం. చికెను 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, ధనియాల పొడి, పసుపు, స్పూన్ ఆయిల్, సరిపడా సాల్ట్, హాఫ్ నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి గింజలు తీసేసి. అన్నిటినీ బాగా కలిసేలాగా ఈ మసాలా అంతా ముక్కకు పట్టేటట్టు బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. బాస్మతి రైసు కడిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటున్నాను. బిర్యానీ కోసం వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను. జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, చెక్క, లవంగ, ఇలాచి వేస్తున్నాను. బిర్యానీ సామాన్లు అయితే వేస్తున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసాను. అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దీన్నైతే ఉడికించుకోవాలి. ఈ చికెన్ మనం పెద్ద మంట పెట్టి అడుగంటకుండా కలుపుకుంటూ నీరంతా ఇంకిపోయే విధంగా ఈ సైడ్ అయితే చికెన్ని ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేయిపోయినాయి కదా, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అడుగంటకుండా కలుపుతూ పెద్ద మంట మీద అయితే చికెను ఉడికిస్తున్నాను. ఇప్పుడు ముక్కకి మసాలా అంతా బాగా పట్టింది కదా, నీరంతా పోయే వరకు ఇలా ఉడికించుకున్నామంటే ముక్కకు మసాలా అంతా పట్టుకొని బాగా మనం బిర్యానీలో వేసినా కూడా ముక్కకు టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ బిర్యానీ చేస్తే అల్లం పచ్చివాసన పోయే విధంగా వేగింది కదా, ఇప్పుడు టమాటాలు అయితే వేస్తున్నాను. బాగా టమాటా వేసాం కదా, ఇప్పుడైతే సాల్ట్ వేస్తాను. చికెన్కి సరిపడే ఇందాక చికెన్కి సరిపడే విధంగా సాల్ట్ వేసాము. ఇప్పుడు రైస్కి సరిపడే విధంగా సాల్ట్ అయితే వేసాను. సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ వేస్తాను ఎసురు పోసిన తర్వాత. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర అయితే వేస్తున్నాను. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు చొప్పున ఎసురు అయితే పోసుకుంటున్నాను. నేను 4.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 7 గ్లాసులు ఎసురు అయితే పోసాను. ఎసుట్లో 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా పొడి. ఇప్పుడు ఒకసారి కలిపి సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేశాను, కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. మన చికెన్ కూడా 70% అయితే ఉడికింది. చికెన్ కూడా 70% అయితే ఉడికింది, అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. బియ్యం వేసేసాం కదా, ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడే చెక్ చేసుకోవాలండి సాల్ట్. అది మళ్ళీ ఎసురంతా పీల్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుని కూడా కలవదు, అందుకని ఇప్పుడే ఎసురు ఉప్పు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. మన చికెన్ అయితే ఈ విధంగా 80% అయితే ఉడికింది. ఇప్పుడు బబుల్స్, మనం ఎసుట్లో బియ్యం వేసాం కదా, బబుల్స్ స్టార్ట్ అయినాయండి. ఈ బబుల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ చికెన్ అయితే మనం రైస్లో కలపాలి. చికెన్ని రైస్ ఈ విధంగా బబుల్స్ వచ్చేటప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. బీట్రూట్ తెచ్చా,
చికెన్ మొత్తం ఇప్పుడు రైస్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సిమ్లో హై నుంచి మీడియంకి తగ్గించాలండి మంట. మీడియం మంట పైన 10 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. ఇక నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే తాలింపులో కూడా స్టార్టింగ్లో ఆయిల్తో పాటు కూడా నెయ్యినైతే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని మంట సిమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి ఆవిరి బయటికి వెళ్ళకుండా వెయిట్ అయితే పెట్టుకున్నాను. గుమగుమలాడే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా టేస్టింగ్ టైం. ఇవ్వండి. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ.